9.5-10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 2 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాల ఆరోపణలు, ఆర్థికపరమైనటువంటి ఆరోపణలు వచ్చిన మాట వాస్తవం, దీంట్లో ఏమీ సందేహం లేదు. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం అంచనా వేసిన జరిగినట్టయితే వీళ్ళు అంటున్నారు, కేసీఆర్ గారు అంటున్నటువంటిది ఏంటంటే మాకేమి సంబంధం లేదు, మమ్మల్ని కావాలని చెప్పి ఇది కేసుల్లో ఇరికిస్తున్నారు అనేటువంటి మాట చెప్పడం జరుగుతున్నటువంటిది. వాస్తవానికి అట్లా ఉండదు. ఎందుకంటే తెలంగాణ అందరూ నమ్ముతున్నటువంటిది, తెలిసినటువంటిది ఏంటంటే వీళ్ళు అనేక రకాల అవకతవకలు చేసినారు అనేటువంటిది ఒక్క కేసు కాదు మేడం. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించిన కేసు అట్లాగే ఉంది, విద్యుత్ శక్తి కొనుగోలు అట్లాగే ఉంది, గొర్రెల స్కామ్ అట్లాగే ఉంది, ఈ కార్ రేసింగ్ అయితే స్పష్టంగా ప్రూఫ్ దొరికినప్పుడు కూడా అట్లాగే ఉంది, ఫోన్ ట్యాపింగ్ అట్లా ఉంది, డ్రగ్స్ కేసు అట్లా ఉంది, 9 కేసు అట్లాగే ఉంది. ధరణిలో అనేక తిమింగలాలు భూములను మాయం చేసినాయని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉదాహరణలు ఎందుకు చెప్పినారంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ నాయకులంతా అధికారాన్ని దుర్వినియోగం చేసి స్వార్థ ప్రయోజనాల కోసం, ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసినారు అనేటువంటి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. దీంట్లో రెండో ఆలోచన లేదు. 100% టీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాల లోపల ఇరుక్కొని ఉన్నది అనేటువంటిది ప్రజలు నమ్ముతున్నటువంటి అంశం. ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటిది. అనేక మంది సెలబ్రిటీల విషయంలో, రాజకీయ నాయకుల విషయంలో, ఆర్థిక కోణంలో, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ ఎన్ని రకాలుగా ఉపయోగించినారో చట్టాన్ని అన్ని రకాలుగా వీళ్ళు ఉపయోగించుకున్న దాంట్లో ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇవంతా ఎందుకు మేడం? మనం మాట్లాడుకోవడం, మీరు మాట్లాడుకోవడం కాదు. ఆ ఇంటి కూతురు ఎవరైతే కవిత గారు ఉన్నారో ఆమెనే బయటకు వచ్చి సొంత అల్లుడిని కూడా వదలలేదు వాళ్ళు ఈ ఫోన్ ట్యాపింగ్ లో అనేటువంటి మాట చెప్పడం జరిగినటువంటిది. ఇప్పుడు ఇది వాస్తవంగా ఎవరు కాదంటారు చెప్పండి? కూతురు ఎందుకంటదండి? ఆమె కూడా ఒక బాధితురాలు. హరీష్ రావు గారు కూడా ఒక బాధితుడే. ఎందుకంటే మీకు ఫస్ట్ టైం క్యాబినెట్ ఎక్స్పాన్షన్, సెకండ్ టైం వచ్చినప్పుడు హరీష్ రావు గారికి పదవి ఇవ్వలేదు. ఆయన హరీష్ రావు మీద అనేక రకాల ఫోన్ ట్యాపింగ్ లో కొంతమంది ఎమ్మెల్యేలను మేనేజ్ చేసినాడు. మేనేజ్ చేయడం వల్ల అది ఎంత గందరగోళం అయింది అనేటువంటి దాని కింద ఆపిగా కాదు వద్దనుకుని అవుననుకుని తర్వాత క్యాబినెట్ లోకి తీసుకున్న సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ గారు, కేసీఆర్ అట్లాగా మాట్లాడతారు. హరీష్ రావు గారు ఏమంటారు? బయటకు వచ్చి ఏమీ లేదు, అడిగింది అడుగుతున్నారు, గంట బయటకు పోతున్నారు, గంట ఎవరితో మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసిండొచ్చు. నేనేమంటున్నా, ఇవల్ల కేటీఆర్ గారిని రమ్మన్నారు. మరి కొన్ని ఇవాళ మీడియాలో వచ్చినటువంటి ఒక ప్రధాన పత్రికలో వచ్చినటువంటి కథ ఏంటంటే కేటీఆర్ గారు ఊహించినటువంటి ఉదాహరణని, సాక్ష్యాన్ని ప్రవేశపెడతారు ఇవాళ అని రాసినారు. అది ఎంతవరకు నిజము అనేటువంటిది నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ సందర్భం ఇవాళ ఒక ప్రధాన పత్రికలో, ప్రభుత్వానికి అనుబంధంగా ఉండేటువంటి ఒక పత్రికలో వచ్చినటువంటి వార్త కనపడుతున్నటువంటి ఒక అంశం. కాబట్టి ఇవల్ల అనేక రకాలుగా అరాచకాలు చేసి అనేక మంది జీవితాల్లోకి తొంగి చూసి వ్యక్తిగత సంబంధమైనటువంటి అంశాలను సేకరించి బ్లాక్ మెయిల్ చేసినటువంటి సందర్భం స్వయాన మా పార్లమెంటు సభ్యులు విశ్వేశ్వర రెడ్డి గారు ఎంక్వైరీ తర్వాత చెప్పడం జరిగినటువంటిది. ఆయన ఏదో కొంత ల్యాండ్ అమ్మితే ల్యాండ్ కు సంబంధించినటువంటిది సెటిల్మెంట్ కోసము ఎక్కడో బేగంపేటలో అక్కడ కలుద్దాం మనము అని అంటే అక్కడికి వీళ్ళు వెళ్ళేటప్పటికే అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు ఉండడం అనేటువంటిది ఇంత దారుణంగా ఎప్పటికప్పుడు డేగ కన్నుల్లాగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేటువంటిది చేసిన మాట వాస్తవము. ఇప్పుడు మేమేమంటున్నామంటే ఇది టైం పాస్ ముచ్చట్ల ఏదో కావాలని పబ్లిక్ డైవర్షన్ అనేటువంటిది వీళ్ళు అంటున్నటువంటి మాట. మరి అది తెలియదు మనకు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా కేసులు ఇంతవరకు మేడం ఇన్ని కేసులు నేను చెప్పిన కేసుల్లో ఎక్క దాంట్లో కూడా ఎఫ్ఐఆర్ జారీ చేయలేదు. క్లియర్ గా ఈ కార్ రేసింగ్ అనేటువంటిది క్లియర్ సాక్ష్యాలు ఉన్నాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ డివియేట్ చేసినాడు. అరవింద్ కుమార్ గారు చెప్పినటువంటిది, ఆనాటి అధికారి చెప్పినటువంటి విషయం ఏంటంటే మరి ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చినాడు కేటీఆర్ గారు, నేను పేమెంట్ చేసిన అన్నాడు, ఫారిన్ కంపెనీలకు చేసినారు. దీంట్లో ఇంకేం ప్రూఫ్ కావాలండి? ఎందుకు ఎఫ్ఐఆర్? అంటే నేను అంటున్నది ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలతో ఆడుతున్నటువంటి నాటకాలు, ఈ రెండు పార్టీలు అవినీతి పార్టీలు అనేటువంటిది 2 రోజుల నుంచి మా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, బొగ్గు గనుల మంత్రి మాట్లాడుతున్నట్టు దాంట్లో స్పష్టత వచ్చింది. బొగ్గు గనులను, సింగరేణి బొగ్గు గనులను దుర్వినియోగం చేసింది. దాంట్లో తన కూతురుని ప్రవేశపెట్టి అక్కడ సంఘానికి నాయకురాలు చేసి ఆ డబ్బులన్నీ ఇప్పుడు సుమారుగా 47,000 కోట్లు, సరే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండొచ్చు, గత ప్రభుత్వాల ఉండొచ్చు 47,000 కోట్లు, ముఖ్యంగా కేసీఆర్ జమానాలో సింగరేణి డబ్బులను వాడుకున్నాడు అనేటువంటిది ఒక ఆయన అఫీషియల్ గా చెప్పినటువంటిది. దాని మీద కమిటీ కూడా వేసినారు, ఎంక్వైరీ చేసినారు, 3 రోజుల్లో రిపోర్ట్ రావాలనేటువంటిది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత చేసింది అదే కదా మేడం. ప్రధాన పత్రికలు, ప్రధాన మీడియా మధ్యన అనేటువంటి మాట ఎంత చెప్పినప్పటికీ కూడా ఇవాళ ఒక కేంద్ర సంస్థ 49% కేంద్రానికి దాంట్లో భాగస్వామ్యం ఉన్నటువంటిది, 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది, దేశంలో ఒక ఆర్థిక అభివృద్ధికి నమూనాగా మనం తెలంగాణ
అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి సింగరేణి కాలనీని సింగరేణి సంస్థలను ఏ రకంగా దుర్వినియోగం చేసినారంటే స్పష్టంగా కనపడుతుంది. 2 గంటలు కిషన్ రెడ్డి గారు మాట్లాడినారు, చెప్తున్నారు. వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు. వీటికి సమాధానం చెప్పాలి కదా. వీటికి సమాధానం చెప్పకుండా ఇవాళ మేమంతా శుద్ధపూసలము, మా మీద కావాలని కేసులు పెడుతున్నారు. ఎవడు కేసులు పెడతాడు? ఎవడు చేస్తాడు? కేసులు పెట్టడానికి ఆధారాలు లేకుండా ఉంటారా? ఇవాళ వీటికి ఏమైనా వాళ్ళు ఇవాళ మాట్లాడడానికి అంత ధైర్యంగా మాట్లాడడానికి కారణము రేవంత్ రెడ్డి గారే. కాంప్రమైజింగ్ ఫార్ములా ఉంది వాళ్ళ మధ్య, అవగాహన ఉంది. మేము తిడతాము, మేము కొడతాము, మీరు ఏడ్చినట్టు చేయండి అనేటువంటి పద్ధతిలో జరుగుతుంది అనేటువంటిది ప్రజల్లో వచ్చినటువంటి ఒక అభిప్రాయం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇన్ని కేసుల్లో ఒక్కదాంట్లో ఎఫ్ఐఆర్ జారీ అని, ఒక్కదాంట్లో కూడా వాళ్ళని అంతకుముందు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు చించలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, అక్కడ పంపించేస్తా వీళ్ళని అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకెప్పుడు చేస్తాడు? ఇంకెప్పుడు వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు గానీ లేకపోతే ఇతర చర్యలు గానీ తీసుకుంటాడు అనేటువంటిది ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. అండ్ ప్రొఫెసర్